ఇక వైసీపీ ఆఫీసులకు ప్రభుత్వ నోటీసులపై పేర్ని నాని స్పందించారు. టీడీపీ ఆఫీసులు అన్ని అక్రమ నిర్మాణాలంటున్నారు. పార్టీలకు 33 ఏళ్లకు భూమి లీజ్ అన్నది ఒకప్పటి టీడీపీ ప్రభుత్వ జియో అని చెప్తున్నారు. మరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి 99 ఏళ్లకు లీజ్ ఎలా ఇచ్చారని క్వశ్చన్ చేస్తున్నారు. 2018లో ప్రభుత్వం మారే ముందు 10 జిల్లాల్లో భూములు ఇస్తూ జియో ఇవ్వలేదా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఆఫీసులన్నీ ప్రభుత్వ భూముల్లో జరిగిన నిర్మాణాలు కాదా అంటున్నారు పేర్ని. 31/8/1987 అప్పట్లో ఏదో పార్టీ ఆఫీసులకి స్థలాలు ఇచ్చినటువంటి ఆనవాయితీ ఉందంట. ఆ జీవోని రిఫర్ చేస్తూ ఆ జీవోని మొత్తం మాడిఫై చేస్తూ కొత్త జీవో ఇస్తున్నాము. ఆ జీవో ప్రకారం కేటగిరీ 1 జాతీయ పార్టీలు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పొలిటికల్ పార్టీలు ఎవరికైతే శాసనసభలో 50% తగ్గకుండా సభ్యులున్నారో వాళ్ళ కేంద్ర కార్యాలయం కట్టుకుంటాకి 4 ఎకరాలు. ఆ సంఖ్య 25% అంటే 50% లోపు 25% పైన ఉంటే కనుక ఆ పొలిటికల్ పార్టీకి అరెకరం. 25% కంటే లోపు ఉండి ఒక్క సభ్యుడైనా ఉంటే కనుక 1000 గజాలు. ఇది వాళ్ళు ఇచ్చింది. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా స్థలాలు కేటాయించవచ్చు. 33 సంవత్సరాలు లీజు, రెంట్ లీజు ₹1000 పర్ ఏకర్ పర్ యానం, సంవత్సరానికి ₹1000 ఎకరానికి. చంద్రబాబు నాయుడు గారు జీవో ఇది. వీళ్ళ కేంద్ర కార్యాలయం రోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం లోకేష్ నాయుడు గారు ఇక్కడ మంగళగిరిలో వెళ్ళి కూర్చుంటున్నారు కదా ఆఫీసు 99 ఏళ్ళకి ఇచ్చారు జీవోని తోసి రాజని. చూడండి, కలెక్టర్ ఏం చెప్తారు, కలెక్టర్లు అందరూ కూడా ఏదో చెంచాగిరి చేశారంటున్నారు కదా. అప్పుడున్న కలెక్టర్ 2017లో ఎవరుంటే ఆ కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ చెంచాగిరి చేశాడా, గరిటి చేశాడా, ఏం చేశాడు? చొమ్ముగిరి చేశాడా, ఏ గిరి చేశాడు? 33 ఏళ్ళు లీజు మించి ఇవ్వకూడదని చెప్పిన జీవో మీరే ఇచ్చి 99 ఏళ్ళకి మీరే లీజు తీసుకుంటారా కలెక్టర్తో? విజయవాడలో ఇరిగేషన్ స్థలం, మొన్న ఏదో మాట్లాడుతున్నాడు, ఇరిగేషన్ స్థలాలు మొత్తం అన్ని గవర్నమెంట్ స్థలాలే. ఇరిగేషన్ స్థలం 95 సెంట్లు, ప్రకాశం ఎకరా 96 సెంట్లు,